హలో సార్. హాయ్ కళ్యాణ్, కొద్దిగా మీ ప్రొఫైల్ అనేది షేర్ చేస్తారా? సార్ ఆల్రెడీ చేశాను సార్. ఓ కూల్. ఏమైంది సార్? క్యారెక్టర్ ఉంది, మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. అమ్మా చూడు, ఫ్యాన్ కూడా కొన్నా. ఇది నా బెడ్, ఇది కబోర్డు, ఇది చూసావా స్టవ్ కూడా కొనేసా. బాగుందిరా ఇల్లు. చూసావా బాస్ పోస్టర్ ఎలా ఉంది? హే, మా ఓనర్కి అసలే పోస్టర్ అంటించడం నచ్చదే. తనకు తెలియకుండా ఏదో మేనేజ్ చేసి పెట్టేశా డోర్ వెనకాల. బాగుంది కదా? అమ్మా ఫస్ట్ ఆ కెమెరాని మొహానికి పెట్టుకోవే, మొహంలో కాదు. ఏంటి? ఉండు, నార్మల్ కాల్ చేస్తా. బాగుందిరా ఇల్లు. మా ఓనర్ కూడా బాగుంటది. ఏంటి? అదే ఇల్లంతా బానే ఉందమ్మా, బానే ఉంది. సర్లే, జాగ్రత్త మరి. టైంకి తిను, నేను బయటికి వెళ్తున్నా. సరే అమ్మా, బాయ్. హలో, అదే మీరు ఓనర్ కదా? ఇంటికి ఓనర్ని అండ్ స్కూల్లో టీచర్ని. హో నైస్. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా? ఇంకా మా స్కూల్కి స్టార్ట్ అవ్వలేదు. ఇంత సోదిలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే రే, ఆ కవర్స్ తీసేరా. మా మేడం గాని చూస్తే చూసేసింది. యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ అది ఏమని తీయడానికి ఏం లేవా? సరే తీ. మీరు వెళ్ళండి, నేను తీస్తా. తీస్తావా తీయవా? అరే చంద్రముఖి సినిమాలో జ్యోతికాలాగా ఓ ఊగిపోతున్నారు. కూల్ మేడం, నేను తీస్తా. నేను కూల్ గానే ఉన్నాను. ఫస్ట్ అది తీసి డస్ట్బిన్ లో వేయండి. ఓకే. ఓకే ఏంట్రా, ఇన్నిసార్లు నాకు ఓకే చెప్పే బదులు తీసి డస్ట్బిన్ లో వేయచ్చుగా. సెన్స్ లేదా మీకు? రాయంద్రా. అరే ఒకసారి తీస్తా అని చెప్పినా కదా, పిచ్చి దానిలో బిహేవ్ చేస్తావేంది? పోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ పట్టుకోనరా. నేనేమన్నా మీ స్కూల్ స్టూడెంట్ అనుకుంటున్నావా? పట్టుకరా. ఓ వెయిట్, ఫస్ట్ ఇది క్లీన్ చేయి. తీసతి. క్యూట్ బట్ సైకో, దీన్ని చూసే అని ఉంటారు. సారీ. అయినా మీకు ఇంత ఆవేశం పనికిరాదండి, మీరు కూల్గా ఉండండి. పేజ్ నెంబర్ 4, ఓనర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు 24 hours పవర్ కట్. అన్పార్లమెంటరీ లాంగ్వేజా? అసలు ఎవడు యూజ్ చేశాడని? హలో మేడం, హలో ఓనర్ గారు, నేను చెప్పేది వినండి. హలో చెప్పా, వీడికి వినిపిస్తే కదా సైకోయిజం స్టార్ట్ చేసేసింది. మనం ఒక్క నిమిషం, ఇంటిగా చంపేయడం బెస్ట్. నువ్వు ఇట్లా సైకోలా చేయకు. ఇంత చిన్నదానికి. పేజ్ నెంబర్ 5 లో లాస్ట్ కండిషన్ ఇదే. సైకో అని పిలిచినప్పటికీ 5 hours వరకు వాటర్ కట్. హారిక, ఓనర్ గారు, ఏంది? ఎంత కోపం వచ్చినా ఓనర్ మీదకి అరవద్దా? 20 సార్ల కన్నా ఎక్కువ అరిస్తే అబ్యూస్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఫ్లాప్ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తావంట వెందే. ఈ ఇల్లు వద్దు భయ్యా. అమ్మో. హారిక, హారిక, సో డోర్ ది. హలో, ఏమండే ఓనర్ గారు, ఒక్కసారి డోర్ తీయవా? అవి కండిషన్స్ కాదు, పనిష్మెంట్స్. మానవత్వానికి మరీ విరుద్ధంగా రాసుకున్నట్టున్నావు. ఒకసారి డోర్ తీయండి, మాట్లాడాలి. పేజ్ 5 అర్థమైంది. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఓనర్ ఇంట్లోకి రాకూడదు డే టైంలో, అర్థమైంది. బట్ ఒకసారి డోర్ తీయ. ఇదిగో నేను ముందే చెప్పిన, అన్ని క్లియర్ గా చదువుకొని అన్నిటికీ ఓకే అంటే నేను ఇంట్లో దిగు అని. ఇప్పుడు నేనేదో నేను టార్చర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తావేంటి? టార్చర్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేరు పెట్టి మళ్ళీ ఏందో